హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్. ఈరోజు హిందూ న్యూస్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్స్ కేరళ. సో కేరళను మనము గాడ్స్ ఆఫ్ ఓన్ కంట్రీగా మనం చెప్పుకుంటాం. అయితే మన భారతదేశంలో కేరళను మనము గాడ్స్ ఆఫ్ ఓన్ కంట్రీగా మనము పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భారతదేశంలో ప్రమాదం వాటిల్లినా సరే ముందుగా తాకే ఏ రాష్ట్రాన్ని తాకడం జరుగుతుందంటే కేరళనే తాకడం జరుగుతుంది. ఉదాహరణకి మనము అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి నెఫా వైరస్ అనేది కారణంగా ఎంతోమంది మరణించడం జరిగింది. ఇంతకీ ఆ నెఫా వైరస్ అనేది ఏ రాష్ట్రంలో రావడం జరిగిందంటే కేరళ. ఇక తర్వాత అనేక వరదల కారణంగా ముప్పుకు గురయ్యి సో పూర్తిగా ఉన్నటువంటి నష్టానికి గురైనటువంటి రాష్ట్రంగా చెప్పుకుంటాం కేరళ. సో ఇన్ని రకాలైనటువంటి ప్రమాదాలు వచ్చినా సరే ఆ ప్రమాదాల నుంచి ఎంత వేగంగా వచ్చిన ప్రమాదాలను అంతే వేగంగా రికవరీలో తన యొక్క స్థితిగతులను మార్చుకొని ఈరోజు మన ఇండియాలో ఉన్నతమైనటువంటి రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా స్థానంలో సంపాదించుకోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొండ చర్యల వల్ల చాలామంది మరణించడం జరిగింది. ఇప్పటికీ ఆ శవాలు అనేవి ఇంకా దొరుకుతూ ఉండడం అనేది జరిగింది. ఇక ఈ విషాదంలోని ఇంకొక విషాదం ఏమిటంటే ఇక్కడ ఎయిర్ ఇండియా యొక్క విమానం ఏదైతే ఉందో లోయలో పడి విమానంలో ఈ యొక్క ప్రమాదంలో ఎంతోమంది మరణాలకు ఇంచుమించు 17 మంది మరణించడం జరిగింది, పైలట్ మరియు కో పైలట్తో సహా. అయితే ఇక్కడ విషయం ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రమాదం జరగడానికి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో మనము చూద్దాం. అయితే ఇదివరలో ఎప్పుడైనా ఇటువంటి ప్రమాదాలు జరిగాయా, ఇదేనా? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, దీని తాలూకు అంశాలు ఏంటి అని డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దర్యాప్తు చేయడం అనేది జరుగుతుంది. అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే దీనికి గల ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్ళినట్లయితే ఒకటి, ఇక్కడ టేబుల్ టాప్ రన్వే అంటామండి. టేబుల్ టాప్ రన్వే అంటే అర్థం ఏంటంటే కొండ పైన చదును చేసి అక్కడ రన్వేని నిర్మించగలిగితే రన్వేని ఏర్పాటు చేస్తే అటువంటి రన్వేని మనం ఏమంటామంటే టేబుల్ టాప్ రన్వే అంటాం. అయితే ఈరోజు ప్రమాదం వాటిల్లినటువంటి రన్వేలో టేబుల్ టాప్ రన్వేలో ప్రమాదం వాటిల్లిన అంశం అందరూ కూడా గమనించాలి. ఇక్కడ టేబుల్ టాప్ రన్వేలో పైలట్ ఎంత చురుకుగా యాక్టివ్గా అనుభవంగా ఉండాలంటే అంత వెల్ ఎక్స్పీరియన్స్గా ఉండాలి. అయితే ఇదివరలో భారతదేశంలో టేబుల్ టాప్ రన్వే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ భారతదేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి టేబుల్ టాప్ రన్వే ఏంటో మనము చూద్దాం. ఇది ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? అయితే 2020 ప్రమాదం ముందు అతిపెద్ద ప్రమాదం 2010లో మంగళూరులో ప్రమాదం జరగడం జరిగింది. మంగళూరు టేబుల్ టాప్ రన్వే. అయితే ఇక్కడ 2011లో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏవైతే ఉన్నారో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ వారు ఎవరైతే ఉన్నారో తగు ముఖ్యమైనటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా కొన్ని జాగ్రత్తలు సూచించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మన భారతదేశంలో టేబుల్ టాప్ రన్వే కలిగినటువంటి ఏవి ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి మనము చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2010లో ప్రమాదంలో 150 మందికి పైగా మరణాలు అనేవి సంభవించడం జరిగింది. అదే మంగళూరు టేబుల్ టాప్ రన్వేగా మనము చెప్పుకుంటాం. ఇక మన భారతదేశంలో టేబుల్ టాప్ రన్వే కలిగినటువంటి 5 నగరాల్లో టేబుల్ టాప్ రన్వే అనేది ఉండడం జరిగింది. ఫస్ట్ ఈరోజు ఆగస్టు 8వ తారీఖున ఆగస్టు 7 నైట్కి జరిగినటువంటి ప్రమాదంలో గురైనటువంటి టేబుల్ టాప్ రన్వే ఏదంటే కేరళలో ఉన్నటువంటి టేబుల్ టాప్ రన్వే, దాన్ని మనం కోజికోడ్గా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ మన భారతదేశంలో టేబుల్ టాప్ రన్వే కలిగినటువంటి నగరాల్లో ఫస్ట్ మంగళూరు, ఇది 2010లో ప్రమాదానికి గురైంది, 150 మంది పైగా మరణించడం జరిగింది. 2 కోజికోడ్ కేరళ, ఇక్కడ 2020 ఆగస్టు 7 రాత్రిని జరిగినటువంటి ప్రమాదంలో
ఇక్కడ సుమారు 18 మంది మరణానికి గురవడం జరిగింది. ఎంతోమంది గాయాలు అవ్వడం అనేది 100 మందికి పైగా గాయాలు అవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే కులు టేబుల్ టాప్ రన్వే అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక నెక్స్ట్ సిమ్లా ఎయిర్పోర్ట్ అనేది సిమ్లా అనేది హిమాచల్ ప్రదేశ్ రాజధానిగా మనము చెప్పుకుంటాం. అలాగే ప్యాక్యాంగ్ ఎయిర్పోర్ట్, ప్యాక్యాంగ్ టేబుల్ టాప్ రన్వే ఇది సిక్కింలో ఉందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇక లెంగ్పాయ్ టేబుల్ టాప్ రన్వే మిజోరాంలో ఉంది. సో చూసారా, అబ్జర్వ్ చేశారా, 5 మన భారతదేశంలో ఉన్నటువంటి టేబుల్ టాప్ రన్వేస్. ఫస్ట్ వన్ ఏంటంటే మంగళూరు టేబుల్ టాప్ రన్వే కర్ణాటక, అలాగే లెంగ్పాయ్ టేబుల్ టాప్ రన్వే మిజోరాం, ఇక 3 ప్యాక్యాంగ్ టేబుల్ టాప్ రన్వే సిక్కిం, అలాగే కుల్లు టేబుల్ టాప్ రన్వే హిమాచల్ ప్రదేశ్. సో అలాగే కోజికోడ్ టేబుల్ టాప్ రన్వే ఈరోజు 2020లో ఆగస్టులో ప్రమాదానికి గురైనటువంటి టేబుల్ టాప్ రన్వే చెప్పుకుంటాం, కోజికోడ్ కేరళ. సో ఇలా ఎంతోమంది మరణం అనేది 2 ప్రమాదాలు అనేవి ఈ రాష్ట్రంలో సంభవించడం జరిగింది. ఎంతోమంది మరణించడం జరిగింది. ఇక మరణించిన వాళ్ళు తిరిగి మనం చనిపోయిన వాళ్ళు తిరిగి తీసుకురాలేము. కానీ ఇక గాయాలైతే ఎవరైతే అవుతున్నారో వాళ్ళంతా వీలైనంత త్వరగా కోలుకోవాలని మనందరం కూడా ఆశిస్తూ వాళ్ళందరికీ ఒక్కసారిగా మనము నివాళులు అర్పిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్గా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్లో ఇక నెక్స్ట్ ఆర్టికల్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆగస్టు 8. ఇంతకీ ఆగస్ట్ అనేది ఏంటంటే భారతదేశానికి ఒక మంచి శుభసూచకంగా చెప్పుకుంటాం. అంటే మంచి నెలగా మనం చెప్పుకుంటాం, శుభసూచకగా చెప్పుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో స్వతంత్ర సంగ్రామంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, దానికి సంబంధించిన అంశాలు అనేవి ఆగస్టులోనే జరిగాయి. ఉదాహరణకి ఆగస్టు 8 క్విట్ ఇండియాకి పూర్తయి ఆగస్టు 8కి 2020 ఆగస్టు 8కి 78 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. అయితే క్విట్ ఇండియా అనేది భారతదేశంలో బ్రిటిష్ వారికి ఒక భారతదేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలి, దానికి వేరే గత్యంతరం లేదు, వెంటనే వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచనకి దారితీయడం జరిగింది. అందులో భాగంగా వచ్చిందే మనకి 1940లో ఆగస్టు ప్రతిపాదన అని అంటాం మనం, ఆగస్టు ప్రతిపాదన. అలాగే మనకి క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఆగస్టులోనే జరిగింది. అలాగే స్వదేశీ ఉద్యమం కూడా ఆగస్టులోనే జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకా మనకి భారత స్వతంత్రం కూడా ఆగస్టులోనే రావటం అనేది జరిగింది. ఇవి ముఖ్యమైనటువంటి ఆగస్టులో. అయితే ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మనం ఏమంటామంటే ఆగస్టు క్రాంతిగా మనం చెప్పుకుంటాం, ఆగస్టు క్రాంతిగా మనము చెప్పుకుంటాం. ఇక్కడ తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అందులో నాన్ కోఆపరేటివ్ ఉద్యమం అని, అలాగే సివిల్ డిజోబీడియంట్ మూవ్మెంట్ అని, ఇలా అనేక ఉద్యమాలు అనేవి చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఉద్యమాలలో భారత్ నుంచి పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి మహిళలు, అందులో ముఖ్యంగా భారతదేశంలో కదలికను, భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి పరివర్తనను తీసుకొచ్చినటువంటి డూ ఆర్ డై నినాదం అంటాం. ఈ డూ ఆర్ డై నినాదంతో దేశంలో ప్రజలందరిలో కూడా ఒక ఉత్తమమైనటువంటి జాతీయ భావాలు రేకెత్తించి భారత స్వతంత్ర సంగ్రామానికి, స్వతంత్ర రావటానికి దారితీసినటువంటి అంశాలుగా చెప్పుకుంటాం. అందులో ఎంతోమంది నాయకులు, ఎంతోమంది మహిళలు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో ఆ ముఖ్యమైన నాయకుల్ని అరెస్ట్ చేసినా సరే ఈ ఉద్యమం అనేది ఆపకుండా నిరంతరంగా ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాన్ని నడపడం అనేది జరిగింది. అయితే ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో భారత్ నుంచి యాక్టివ్గా పాల్గొన్నటువంటి మహిళల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అరుణ అసఫ్ అలీ అంటాము, ఉషా మెహతా, సుచేత కృపలాని. వీళ్ళు భారత స్వతంత్ర ఉద్యమంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలు. వాళ్ళు ఎవరంటే అరుణ అసఫ్ అలీ, అలాగే ఉషా మెహతా, అలాగే సుచేత కృపలాని. అయితే ఇక్కడ మనం ఈ ముగ్గురులో కూడా చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ మనం చెప్పొచ్చు. అరుణ అసఫ్ అలీ ఎవరంటే మరణాంతరం తర్వాత దేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి భారతరత్న అవార్డు తీసుకున్న తొలి మహిళగా చెప్పుకుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరండి, భారతరత్న అవార్డు తీసుకున్న తొలి మహిళ అయితే ఇందిరాగాంధీ అంటాం.
అలాగే మరణాంతరం భారతరత్న అవార్డు తీసుకున్న తొలి మహిళ అయితే అరుణ అసఫ్ అలీగా మనము చెప్పుకుంటాం. ఇక ఇక్కడ మీకు అడుగుతాడండి బిట్లు, క్విట్ ఇండియా ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నటువంటి ఉద్యమరాలు ఎవరంటే అరుణ అసఫ్ అలీ. ఇక క్విట్ ఇండియా ఉద్యమం తాలూకా ప్రచార విధానాలను, దానికి సంబంధించిన ఉద్యమ స్ఫూర్తిని మనకి ఆల్ ఇండియా రేడియో ద్వారా అందరికీ అవేర్నెస్ చేసినటువంటి మహిళల్లో ముఖ్యమైన వాళ్ళు ఉషా మెహతా. ఇక నెక్స్ట్ భారతదేశంలో తొలి ముఖ్యమంత్రిగా మనం చెప్పుకుంటాం, ఆమె పేరే సుచేత కృపలాని. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మనము చెప్పుకుంటాం. చూసారా, ఆనాటి ఉద్యమ బాటలో పాల్గొన్న మహిళలు వీళ్ళు ఎంత అద్భుతమైనటువంటి విధానాలతో పాల్గొన్నారు. నేటి మహిళలకు వీళ్ళు ఒక మంచి మోటివేషనల్ ఇన్స్పిరేషన్గా మనము చెప్పుకుంటాం. ఇది క్విట్ ఇండియాకి 78 సంవత్సరాలు పూర్తి అయినటువంటి అంశాలుగా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్దాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లో మనం ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అంశాల్లో మనం చెప్తాం మారిషస్ దీవి. అయితే మారిషస్ దీవి తాలూకా అంశం ఏంటో మనము చూద్దాం. ఇది మారిషస్ అనేది ఒక దీవి అండి. దీనికి ప్రధాన ఆర్థిక వనరు ఏమిటంటే టూరిజం అండి. అటువంటి చిన్న దేశానికి పెద్ద కష్టం అనేది రావటం జరిగింది. సో దాంతో ఆ దేశంలో స్టేట్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం జరిగింది. దానికి వచ్చినటువంటి కష్టం, ఆ దేశానికి వచ్చినటువంటి పరిణామాలు, ఉపద్రవాలు ఏంటో మనం చూద్దాం. ఆయిల్ స్పిల్ అంటామండి. ఆయిల్ స్పిల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సముద్రం నుంచి నౌకల ద్వారా డీజిల్, అలాగే క్రూడ్ ఆయిల్, పెట్రోలు ఇవి ఎగుమతులు దిగుమతులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 4700 టన్నుల డీజిల్ అనేది జపాన్కు చెందినటువంటి నౌకలో డీజిల్ ఏం జరిగిందంటే లీక్ అవ్వడం అనేది జరిగింది. సో దీంతో ఆ సముద్రంలో ఉన్నటువంటి జంతువులు, అలాగే బయోడైవర్సిటీ, ఆ పరిణామంలో ఉన్నటువంటి సముద్ర సంపద ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అతలాకుతలం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏంటి దానికి సంబంధించిన ప్రమాదం ఏంటంటారా? ఉదాహరణకి మనం ఒక వాటర్ చూద్దామండి. ఆ వాటర్లో మీరు ఒక ఆయిల్ మీరు వేసినట్లయితే పైన తేలుతూ ఉంటుంది, అబ్జర్వ్ చేశారు లేదు. అలాగే ఇక్కడ 4000 టన్నుల యొక్క డీజిల్ అనేది ఆ పడవ ద్వారా, ఆ ఓడ ద్వారా, నౌక ద్వారా లీక్ అవ్వడం జరిగింది. సో దీంతో ఆ సముద్రంలో జీవించున్న జీవజాతులు, అలాగే బయోడైవర్సిటీకి, ఆ ఆర్థిక పరమైనటువంటి దేశం అనేది పూర్తి స్థాయిలో అతలాకుతలం అవడం జరిగింది. దీనికి ఆ దేశం అనేది ఏం చేయడం జరిగిందంటే స్టేట్ ఆఫ్ ఎమర్జీ అనేది ప్రకటించడం అనేది జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా మీరు చెప్పుకుంటాం. ఈరోజు మన భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఏ దేశం తాలూకా నిల్వలు, ఏ దేశం తాలూకా పెట్టుబడులు భారతదేశంలో ఎక్కువగా ఉండడం జరుగుతుందంటే మారిషస్గా మనము చెప్పచ్చు. అయితే ఇక్కడ మనకి 2 నెలల క్రితము ఇదే రకమైనటువంటి ఆయిల్ స్పిల్ అనేది రష్యాలో జరిగిందండి. రష్యాలో ఆర్కిటిక్ అంబ్రయానా సముద్రం పేరండి అంబ్రయానా. ఈ అంబ్రయానా అనే సముద్రంలో ఈ యొక్క ఆయిల్ స్పిల్ ఉందో జరగడంతో అక్కడ వాటర్ అంతా కూడా పింక్ కలర్లో, పింకిజం రెడ్ కలర్లో మారడం అనేది జరిగింది. సో చూసారా, ఇప్పుడు ఈ యొక్క ఆయిల్ స్పిల్ అనేది మారిషస్లో జరిగిందండి. దీనికన్నా 2 నెలల కన్నా ముందు రష్యాలో ఇదే విధమైన ప్రమాదం అనేది జరిగింది. ఆర్కిటిక్ అంబ్రయానా సముద్రంగా చెప్పుకుంటాం. ఇది అంబ్రయానా సముద్రం అనేది ఎక్కడ ఉంది అని మనకి ఎగ్జామ్ పాయింట్లో అడుగుతారు. రష్యాలో ఉంది. ఇక్కడ వాటర్ అనేది ఏ కలర్లో మారడం జరిగిందంటే పింకిష్ రెడ్ కలర్లో మారడం జరిగింది. ఇక్కడ రష్యా దేశంలో ఎమర్జెన్సీ అంటే ఎన్విరాన్మెంట్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం జరిగింది. అయితే 2 నెలల క్రితము ఎన్విరాన్మెంట్ ఎమర్జెన్సీ ప్రకటించిన దేశం ఏదంటే రష్యా. 2020 ఆగస్టులో స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించిన దేశం ఏదంటే మారిషస్ దీవిగా మనం చెప్పుకుంటాం. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆయిల్ స్పిల్ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏదంటే సముద్రం అలాస్కాగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇవి మారిషస్ యొక్క ఆయిల్ స్పిల్లు, మరియు రష్యా యొక్క ఆయిల్ స్పిల్లు, మరియు అలాస్కా యొక్క ఆయిల్ స్పిల్. మొట్టమొదటి యొక్క ఆయిల్ స్పిల్ ప్రమాదం
ఎక్కడ జరిగిందంటే అలస్కా. 2 రష్యా. ఇక 2020 ఆగస్టులో ఆయిల్ స్పిల్ ఎక్కడ జరిగిందంటే మారిషస్ దీవిగా మనము చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఈ ఆయిల్ స్పిల్ని మనము తొలగించలేమా, కంట్రోల్ చేయలేమా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని మనము కొన్ని విధాలుగా రెమెడీస్తో మనం కంట్రోల్ చేయొచ్చు. ఉదాహరణకి చెన్నై ఎర్నోర్ పోర్ట్లో ఇదే విధమైనటువంటి ప్రమాదం వాటిల్తే వాళ్ళు బయో రెమెడీస్ని వాళ్ళు ఫాలో అవ్వారు. బయో రెమెడీస్ అంటే ఏవైతే ఆయిల్ సంబంధించిన ఉన్నాయో వాటిని అంతా తొలగించి అక్కడ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ సో యూజ్ చేసి అక్కడ ఏవైతే ఆయిల్ స్పిల్ ఉన్నదో వాటిని మనం తొలగించవచ్చు. ఈ విధంగా కూడా తొలగించవచ్చు. ఇది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి రిలేషన్ పరంగా ఇంటర్నేషనల్ విభాగంలో, అంతర్జాతీయ విభాగంలో మారిషస్ దీవి యొక్క ఆయిల్ స్పిల్. దీంతో అబ్జర్వ్ చేశారు లేదు, ఒక మారిషస్ దీవే కాదండి, దీనికి లింకప్గా ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆయిల్ స్పిల్ ప్రమాదాలు ఎక్కడ జరిగాయని కూడా చెప్పాం. సో ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ స్పిల్ ప్రమాదం అనేది అలస్కా. 2 రష్యా. 3 ఈ 2020 ఆగస్టులో మారిషస్ దీవిగా మనము చెప్పుకుంటాం. అయితే ఏ నౌక నుండి డీజిల్ అనేది లీక్ అవడం జరిగిందంటే 4700 టన్నుల యొక్క డీజిల్ అనేది జపాన్ యొక్క నౌకకు సంబంధించిన నుంచి లీక్ అయిందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత వచ్చే న్యూస్ ఆర్టికల్లోకి మనం వచ్చేద్దామండి. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వచ్చినటువంటి న్యూస్గా చెప్తాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నరేంద్ర మోదీ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగంలో తన యొక్క అంశం గురించి ప్రస్తావించారు. ఏమిటంటే రాష్ట్ర స్థాయి స్వచ్ఛతా కేంద్రం. రాష్ట్ర స్థాయి స్వచ్ఛతా కేంద్రం. అయితే ఈ రాష్ట్ర స్థాయి స్వచ్ఛతా కేంద్రం అనేది ఏంటి, దాని తాలూకా విధానాలు ఏంటో మనము చూద్దాం. రాష్ట్ర స్థాయి స్వచ్ఛతా కేంద్రం తాలూకా అంశాలు ఏంటంటే, 1 2014 అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోదీ గారు ఒక పిలుపుని భారతదేశం అంతటికి ఇవ్వడం జరిగింది. అదే స్వచ్ఛ భారత్ అంటాం. ఈ స్వచ్ఛ భారత్ ప్రకారంగా, ఈ స్వచ్ఛ భారత్ పరంగా భారతదేశంలో వ్యక్తులలో సో అత్యంత బిహేవియర్ చేంజ్, సో వాళ్ళ యొక్క ప్రవర్తన నియమాలలో, ప్రవర్తన సంబంధించిన అంశాలలో అద్భుతమైనటువంటి మార్పు అనేది రావటం జరిగింది. సో ఎలా వచ్చింది ఏంటి, అదే సుమారు 50 కోట్ల మంది మహిళలు, 50 కోట్ల మహిళలు సో స్వచ్ఛందమైనటువంటి ఓడిఎఫ్ అంటాం. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డిఫికేషన్ సో ఫ్రీగా మనం చెప్పుకుంటాం. ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే బహిరంగ మల విసర్జనగా మనం చెప్పుకుంటాం. సో 55 కోట్ల మహిళలు టాయిలెట్ని నిర్మించి వాళ్ళ యొక్క ప్రవర్తన అంశాలలో అద్భుతమైనటువంటి మార్పు అనేది సంభవించింది. ఇదే మార్పు అన్ని రంగాలలో దేశం అంతా కూడా వచ్చినట్లయితే ఒక పరివర్తనమైనటువంటి భారతదేశాన్ని మనం చూడవచ్చు అనే సందర్భాలలో ఈ విజయాన్ని రాష్ట్ర స్థాయి స్వచ్ఛతా కేంద్రం, రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం తాలూకా, అంటే దీని తాలూకా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంతవరకు సాధించిన విజయాలు, వాటి ఇన్స్పిరేషన్, వాటి అవేర్నెషన్, అలాగే వాటి తాలూకా ఇన్ఫర్మేషన్, వాటి యొక్క ఎడ్యుకేషన్, ఆడియో అండ్ వీడియో విజువల్ ద్వారా ఒక మ్యూజియంలో పెట్టి వాటి తాలూకా విజయాలని తెలియపరచడమే ఈ కార్యక్రమం తాలూకా ఏమిగా చెప్పుకుంటాం. రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం. ఇది నరేంద్ర మోదీ గారు ఈ యొక్క వర్చువల్ మీటింగ్లో ప్రకటించడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్లో వినడిగైతే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యునెస్కో అంటామండి, యునైటెడ్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్. యునైటెడ్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్ ఏంటి ఇది? అయితే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్ ఇక్కడ మీటింగ్, ఇక్కడ మనకి వరల్డ్ హెరిటేజ్ మీటింగ్ అనేది జరగాలి. ఈ వరల్డ్ హెరిటేజ్ మీటింగ్ అనేది వాయిదా అనేది పడడం జరిగింది. కారణం ఏంటంటే చూస్తున్నారు కదా, గత కొన్ని నెలలుగా తాండవిస్తున్నటువంటి, ప్రపంచం అంతా తాండవిస్తున్నటువంటి మహమ్మారి, సాంక్రమిక వ్యాధి, అదే కోవిడ్-19 కారణంగా యునెస్కో ఏదైతే వారసత్వపరమైనటువంటి సమావేశాలు ఉన్నాయో వాటిని వాయిదా వేయటం జరిగింది. అయితే ఇక్కడ మనకి యునెస్కో ఏంటి, వాటి తాలూకు అంశం ఏంటో మనం చూద్దాం. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్, యునెస్కో అంటాం. ఇది యుఎన్ సెక్టర్లో అనుబంధ సంస్థలలో ఒక ఆర్గనైజేషన్గా మనం, స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్గా మనము చెప్తాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో ఉండడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ప్రపంచ దేశాలలో చారిత్రాత్మకమైనటువంటి వారసత్వపరమైనటువంటి అలాగే ఏవైతే కట్టడాలు ఉన్నాయో, ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, ఏవైతే ముఖ్యమైనటువంటి భవనాలు ఉన్నాయో, ఏవైతే ముఖ్యమైన కల్చరల్ సంబంధించినటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫికేషన్ చేసి యునెస్కో లిస్టులో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ యునెస్కో లిస్టులో పెట్టడం వల్ల సో దీని నుంచి ఎక్కువగా ఫండ్ అనేది వెళ్తుందండి. ఇది ఒకటండి, లిస్టులో చేర్చడమే కాదండి, లిస్టులో చేర్చిన తర్వాత చేర్చారు కదా ఇక హ్యాపీగా ఉన్నాను, అక్కడ చేర్చిన తర్వాత దాని యొక్క అభివృద్ధి యొక్క కార్యక్రమంలో ఎటువంటి లోపం వాటిల్నా సరే వెంటనే లిస్ట్ నుంచి తొలగించే అంశాలు కూడా పరిణామాలు కూడా వస్తాయని అంశాలందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ 2019లో యునెస్కో యొక్క వారసత్వపరమైనటువంటి అంశాలలో భారతదేశం నుంచి ఎంపికైనటువంటి పోర్ట్ ఏదంటే మనకి రాజస్థాన్ జైపూర్ పోర్ట్ అనేది యునెస్కో యొక్క లిస్టులో చేరిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇలా ప్రతి ఏడాది కూడా దేశాలలో వారసత్వపరమైనటువంటి కట్టడాలు అలాగే వాటి తాలూకు కల్చరల్ సంబంధించిన యాక్టివిటీస్ని లిస్టులోకి చేర్చి ఆ దేశం తాలూకా వృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఈ 2020లో ఈ యొక్క మనకి వాయిదా జరగలేనట్లుగా అయితే భారతదేశము అనేది 2 సంవత్సరాలు బట్టి యునెస్కోకి సిఫార్సు చేయడం జరుగుతుంది, విన్నపం అనేది ఇస్తూ ఉంటుంది. ఏమిటదంటే భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయాలలో ఇంతవరకు దేవాలయాల యొక్క పేర్లు అనేది అక్కడ కట్టించినటువంటి రాజు పేరులో లేదా నగరం పేరు పెట్టడం జరిగింది. కానీ భారతదేశ చరిత్రలో ఒక శిల్పి ఎవరైతే ఆ దేవాలయాన్ని నిర్మించారో, ఎవరైతే ఆ దేవాలయం తాలూకా రూపురేఖల తాలూకా విధానంలో కారకుడైనటువంటి శిల్పి ఉంటారో ఆ శిల్పి పేరునే ఆ దేవాలయం పేరుని అనేది పెట్టడం జరిగింది. ఇంతకీ ఆ దేవాలయం పేరు ఏంటి అనేది మనం చూద్దాం. ఇది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం అంటామండి. ఈ రామప్ప దేవాలయాన్ని రూపొందించినటువంటి శిల్పి ఎవరంటే రామప్ప. ఈయన కర్ణాటక నుంచి రావటం జరిగింది. అయితే ఈ యొక్క దేవాలయాన్ని చూసుకున్నట్లయితే ఒరిజినల్గా కట్టినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. ఆయన పేరే రేచర్ల రుద్రుడు. ఈ యొక్క దేవాలయాన్ని 1213లో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా ఈ దేవాలయం అనేది చెక్కు చెదరనేటువంటి నిర్మాణంతో అద్భుతమైనటువంటి యొక్క హంగులతో ఈ దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. అయితే ఈ దేవాలయం యొక్క స్పెషల్ ఇంపార్టెంట్ ఏంటో మనము చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పునాది అనేది అత్యంత దృఢమైనటువంటి అంశాలతో వీళ్ళు నిర్మించడం జరిగింది. అంటే పునాది ఎలా నిర్మించారంటే అంటే ఇక్కడ భూకంపం వచ్చినా సునామీ వచ్చినా ఆ దేవాలయంలో ఎటువంటి చెక్కు చెదరనటువంటి అంశాలలో ఇక్కడ అద్భుతమైనటువంటి ఇక్కడ పునాది అనేది నిర్మించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గ్రానైట్ సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నట్లయితే ఎటువంటి నిర్మాణపరమైన అంశాలు ఉపయోగించారంటే ఇక్కడ మనకి పునాదిలో గ్రానైటు అలాగే జోగం అలాగే కరక్కాయి ఇవి ఈ పునాదిలో దట్టంగా వేయటం వల్ల అత్యంత దృఢమైనటువంటి ఫౌండేషన్ అనేది ఈ యొక్క నిర్మాణం అనేది రావటం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ నిర్మాణాల్లో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిక్స్ అంటామండి. అంటే ఇక్కడ తేలియాడుతూ ఇటుకలు అనమాట. ఈ యొక్క నిర్మాణాలు అనేవి రామప్ప దేవాలయాల్లో ప్రఖ్యాతిగాంచిన అంశంగా మనము చెప్పుకుంటాం. ఇక్కడ మనకి ఆ దేవాలయాల్లో అక్కడ ఉన్నటువంటి చెక్కే విధానం అనేది అద్భుతంగా చెక్కడం జరిగింది. అందులో విధానంలో ఫ్లూట్ యొక్క ప్రఖ్యాతిగా వస్తుందండి. మనం ఆ ఫ్లూట్ని మనం తాకినట్లయితే మన భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి స రి గ మ పదనిస ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సౌండ్ అనేది ఆ ఫ్లూట్ని తాకగానే మనకి అనిపించడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని నిర్మాణంలో ఉపయోగించిన రాక్ పేరు ఏంటో అడుగుతాడండి. ఆ రాక్ పేరే డోలమైట్ రాక్ అంటాం. రాక్ పేరు ఏమిటంటే డోలమైట్ రాక్గా మనము చెప్పుకుంటాం. ఇది ముఖ్యమైనటువంటి అంటే ఇంతటి అద్భుతమైనటువంటి కట్టడాల యొక్క నిర్మాణంలో చేసినటువంటి ఈ రామప్ప దేవాలయానికి ఇంతవరకు కూడా యునెస్కో యొక్క హెరిటేజ్లో స్థానం దక్కకపోవడం అనేది నిజంగా దురదృష్టంగా చెప్పొచ్చు. అయితే ఈసారి యునెస్కోలో ఈ రామప్ప దేవాలయం తాలూకా అంశాల్లో లిస్టులో చేరే అవకాశం ఉన్నట్లుగా వర్గాలు అనేవి
కంపల్సరీగా వచ్చే అవకాశం ఉందని యునెస్కో వర్గాలు అనేది వెల్లడించినట్లుగా తెలపడం అనేది జరిగింది. ఇది యునెస్కో తాలూకా లిస్టుగా మనం చెప్పుకుంటాం. దేవాలయం పేరేమిటండి? రామప్ప దేవాలయం. కట్టించిన వారు ఎవరంటే రేచర్ల రుద్రుడు. ఇది ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగిందంటే 1213. ఇప్పటికీ 800 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఇంతవరకు ఈ దేవాలయంలో ఎటువంటి నిర్మాణంలో చెక్కు చెదిరినటువంటి అంశాల్లో ఉందన్న అంశాలు అందరూ కూడా గమనించాలి. సో దీని నిర్మాణంలో ఉపయోగపడే రాక్ పేరు అడుగుతాడండి. డోలమైట్ రాక్గా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటాం. సో భారతదేశంలో అత్యున్నత సర్వీసుల యొక్క విధానంలో నోటిఫికేషన్ జారీ చేసే అత్యున్నత రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ పేరే యూపీఎస్సీ అంటామండి. యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం. అయితే యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు వార్తల్లోకి రావడం జరిగిందంటే యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నూతనమైనటువంటి చైర్మన్ అనేవారు నియమించడం జరిగింది. ఆయన పేరే పీకే జోషి అంటాం, ప్రదీప్ కుమార్ జోషి. అయితే ఈయన యూపీఎస్సీ సంబంధించిన సభ్యుల్లో ముఖ్యమైనటువంటి సభ్యుడు. ఇప్పుడు ఈయన చైర్మన్ యొక్క పదవి అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఎవరి స్థానంలో యూపీఎస్సీ కమిషన్కి ఈయన చైర్మన్గా రావటం జరిగిందంటే అరవింద్ సక్సేనా. అయితే యూపీఎస్సీ వాటి తాలూకు వివరాలు ఏంటో మనము చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి భాగంగా చెప్పుకుంటాం, కాన్స్టిట్యూషనల్ బాడీగా చెప్పుకుంటాం. ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 323 వరకు యూపీఎస్సీ యొక్క విధులు, యూపీఎస్సీ తాలూకా ప్రమాణాలు, యూపీఎస్సీ తాలూకా నియామకం, యూపీఎస్సీ తాలూకా విధానాలు అనేవి పొందపరచడం అనేది జరిగింది. సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ అనాలిసిస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్గా మనం చెప్పుకుంటాం. రేపటి క్లాస్లో మరికొన్ని హిందూ న్యూస్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి ఏదైనా మీకు లోపంగా అనిపించినా, ఎటువంటి మీకు స్పీడ్గా అనిపించినా మీ యొక్క దీని తాలూకా విధానాల్లో కామెంట్ బాక్స్లో మీ యొక్క అమూల్యమైనటువంటి భావాలను, నిర్ణయాలను పెట్టినట్లయితే వాటికి ధీటుగా వాటికి సంబంధించిన అంశాల్లో మేము కామెంట్ బాక్స్ మీరు ఏదైతే పెడతారో దానికి గుర్తుగా మీకు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.